కష్టాలు వచ్చినా నీవు నన్ను విడిచిపెట్టలేదు, నీవు నన్ను విడిచిపెట్టలేదు, లేదు 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 ప్రభువా, నీవు నన్ను విడిచిపెట్టలేదు ప్రభువా, నీవు నన్ను విడిచిపెట్టలేదు. ఊరంతా నన్ను దూషించిన, లోకమంతా ఫిర్యాదు చేసిన, ఊరంతా నన్ను దూషించిన, లోకమంతా ఫిర్యాదు చేసిన, ప్రేమించువారు కాదనుకున్నా, ప్రేమించువారు కాదనుకున్నా, నీవు నన్ను విడిచిపెట్టలేదు, నీవు నన్ను విడిచిపెట్టలేదు, లేదు 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 ప్రభువా, నీవు నన్ను విడిచిపెట్టలేదు ప్రభువా, నీవు నన్ను విడిచిపెట్టలేదు. తల్లి తండ్రి తన బిడ్డను మరువవచ్చు కానీ నీవు నన్ను మరువలేదయ్యా, తల్లి తండ్రి తన బిడ్డను మరువవచ్చు కానీ నీవు నన్ను మరువలేదయ్యా, అరచేతిలో నన్ను చెక్కి ఉన్నావయ్యా, అరచేతిలో నన్ను చెక్కి ఉన్నావయ్యా, రక్త కోటలో భద్రపరిచావు, రక్త కోటలో భద్రపరిచావు ప్రభువా, నీవు నన్ను విడిచిపెట్టలేదు ప్రభువా, నీవు నన్ను విడిచిపెట్టలేదు. శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా, నీవు నన్ను విడిచిపెట్టలేదు, నీవు నన్ను విడిచిపెట్టలేదు, లేదు 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 ప్రభువా, నీవు నన్ను విడిచిపెట్టలేదు ప్రభువా, నీవు నన్ను విడిచిపెట్టలేదు. వాట్ ఏ బ్యూటిఫుల్ టెస్టిమనీ. ఎంత సుందరమైన సాక్ష్యం. ఈ సహోదరి పేరు నాగమణి, భీమవరం. The sister's name is Nagamani. She is coming from Bhimavaram. వాళ్ళ భర్త గారికి గుండు జబ్బు వచ్చిందంట. She was saying that her husband had a heart problem. ఆయనకు గుండు జబ్బు వచ్చిందని డాక్టర్ దగ్గరికి పరీక్ష చేయడానికి తీసుకెళ్తే డాక్టర్లు మొదటిగా పరీక్ష చెప్పారంటే గుండంతా నలిగిపోయింది, ఇది ఆపరేషన్ చేయడం కూడా కుదరదని మొదటిగా చెప్పారంట. And her husband had problem in his heart, and because of this he was taken to a hospital. The doctors examined and told that it was beyond operation. అయితే ఆపరేషన్ చేద్దామని ట్రై చేసి ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లి మరలా ఇది ఆపరేషన్ చేసినా కూడా బ్రతకడు, ఈయన బ్రతకడు, నీకు ఇష్టమని చెప్పి అడిగారంట. The doctors want to take a chance and they took him to the operation theater, and before this they asked this sister that even if you operate it may fail, will it be okay to you? This word the doctor has asked to this sister. ఈవిడ చెప్పిందంట, ఆపరేషన్ అయి బ్రతకపోతే మీ దగ్గర ఎందుకు ఆపరేషన్కి ఇంత డబ్బులు పెట్టి నేను ఆపరేషన్ చేయించాలి, నా భర్తను ఇచ్చే నేను తీసుకెళ్ళిపోతాను చెప్పిందంట. This sister replied that if I spent such a lot of money and if I didn't get back my husband's life, then it is simply vain.
then give back my husband, I will take him to home. ఆపరేషన్ చేయకుండానే వాళ్ళ భర్త గారిని రాత్రి 11 గంటలకు పంపించేశారంట. And without being operated, her husband has been sent from hospital at 11 o'clock in the night. తన దగ్గర నేను అనాయింటింగ్ చేసిన పంపించిన నా లెటర్ ఒక్కటే ఉందంట, ఉత్తరాలు. And she was saying that she was having the anointed letter which was sent from us. సావు బ్రతుకులో కొట్టుమిట్టలాడుతున్నా మరి అతని కోసం ఆ లెటర్ పెట్టి ప్రార్థన చేస్తుండగా టీవీలో నా ప్రోగ్రామ్ వచ్చిందంట. And when the sister started to pray for her husband who is in the deathbed, immediately my program has been coming in the television. అప్పుడు ఈమె మోకార్చి ప్రార్థన చేస్తే ఈమె దర్శనంలో నా రూపంలో ప్రభు ఈమె భర్త గారి దగ్గరకు వచ్చి ఆపరేషన్ చేసి గుండెను ముట్టినట్టుగా ఈమెకి దేవుడు దర్శనం ఇచ్చాడట. So when she was watching the television program, she knelt down and she started to pray, and she saw a vision. In that vision, Jesus Christ came in my form and he operated her husband. She was saying that vision. అప్పుడే అక్కడే ఆయన స్వస్థత పొంది మామూలుగా లేచి కూర్చున్నాడంట. And instantly, exactly at that particular time, he was healed completely and he arose from her ఆయన పని deathbed. ఆయన చేసుకుంటున్నాడంట. And he started to do his work. నార్మల్ అయిపోయాడంట. He became completely normal. తీసుకెళ్ళామండి. మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్తే నీ భర్తకి ఏం బాధలేదమ్మని నార్మల్ రిపోర్ట్లు ఇచ్చారండి. ఇది థామస్ గారు చేసిన అద్భుతం కాదు, యేసు ప్రభు చేసిన అద్భుతం. రాజమండ్రిలో దైవిక స్వస్థత కూడిక ఆగస్టు 14వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం దహించువజ్ఞ ఆడిటోరియం, రాజమండ్రి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒక్క యాకోబు ద్వారా ఎన్ని దీవెనలో వచ్చింది చూడండి. ఆ పిల్లలకు చూడండి. దేవనామానికి స్తోత్రం. నంబర్ 5 ఆది కాండము 49:14 నుండి 15 దాకా రాయబడి ఉంది. ఈ ఇస్సాకారు అన్న వాళ్ళు ఎవరంటే ఫిన్లాండ్ దేశానికి సంబంధించిన వాళ్ళు. దేవుడు వారిని తీసుకెళ్లి ఫిన్లాండ్లో పెట్టాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అది చిన్న దేశమైనప్పటికీ ఈరోజు బాగా విస్తరణతో కూడిన దేశంగా మనకు కనబడుతుంది. దేవుని నామానికి స్తోత్రం. 6 చూడండి. 6 చెబులోన్ ఆది కాండము 49:13 హోలండ్ దేశానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ దేశం ఎక్కడ ఉందంటే సముద్రపు రేవు పక్కన తీరమున ఉంది. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 7 చూడండి. డాన్ అని మాటలతో వచ్చింది డెన్మార్క్ అని వర్డ్. ఈరోజు డెన్మార్క్ దేశం లేకపోతే ఐర్లాండ్ అనే దేశం. దేవుని బిడ్డలారా, ఈ స్వీడన్, డెన్మార్క్ ఇవన్నీ ఏ గోత్రానికి సంబంధించిన వాళ్ళంటే దాను గోత్రానికి సంబంధించిన వాళ్ళు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. 49:19 8వ కుమారుడు ఎవరంటే కాత్. ఈ కాత్ నుండి వచ్చిందే జర్మనీ దేశం. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. యాకోబు కుమారులు ఎవరంటే జర్మనీ దేశం వాళ్ళు. అక్కడ మీరు చదివితే వాళ్ళ జ్ఞానాన్ని గురించి వాళ్ళ తెలివితేటల గురించి మనం చూడగలుగుతాం. జర్మనీ దేశத்துకున్న జ్ఞానం తెలివితేటలు ఎవరికి ఉండదు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీళ్ళు జర్మనీలో వెళ్ళి దేవుడు వాళ్ళని ఉంచాడు. నంబర్ 9 నప్తలి, లేడీ లాంటి వాళ్ళు, స్వీడన్ దేశానికి సంబంధించిన వాళ్ళు. ఈ స్వీడన్ దేశానికి సంబంధించిన వాళ్ళు కూడా యాకోబు కుమారులై ఉన్నారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నంబర్ 10 జెనసిస్ 49:20 అవుతుంది చూడండి. ఆషీర్. ఈ ఆషీర్ ఎవరంటే రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన వాళ్ళు ఈ ఆషీర్ గోత్రికులు అన్నమాట. దేవనామానికి స్తోత్రం. ఆషీర్ గోత్రికురాలు ఒక స్త్రీ ఉంది బైబిల్లో. ఎవరు ఆవిడ? హన్నా. ఈ హన్నా ఏ గోత్రానికి సంబంధించిన మనిషి అంటే సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన మనిషి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ యోసేపు
ఊట ఫలించని కొమ్మ 22-26 గోడ మీదకి ఎక్కి వ్యాపించను. వీళ్ళు ఎవరు తెలుసా? బ్రిటన్, యునైటెడ్ కింగ్డమ్ అన్నమాట. ఇంగ్లాండ్ దేశం వాళ్ళు, దేవుని బిడ్డలారా, బ్రిటిష్ వాళ్ళు. దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం, ఆ వాగ్దానం ఈ రోజు దాకా నెరవేర్చబడుతుంది. బ్రిటిష్ దేశத்து వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడంటే, ఫలించిన కొమ్మ అది గోడ ఎక్కి, అంటే సరిగతులు దాటుకొని పోతారనమాట వీళ్ళు, బ్రిటిష్ వాళ్ళు. ఈవెన్ మన దేశాన్ని కూడా అనేక సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు. ఈ దేశంలో ఉన్న రైల్వే ట్రాక్ అంతా ఎవరు చేశారంటే బ్రిటిష్ వాళ్ళు చేశారు. కొట్టండి గట్టిగా చెప్పండి. అంబేద్కర్ సహాయ సహకారంతో చట్టాన్ని తయారు చేసింది ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు. గట్టిగా గట్టిగా చెప్పండి. పోలీస్ వ్యవస్థను మన దేశానికి పరిచయం చేసింది ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో, ఒక్కొక్క ఏరియాలో, ఈవెన్ వ్యవసాయం మొదలుకొని అన్నీ మనకి నేర్పించింది ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు అనమాట. ఈ బ్రిటిష్ వాళ్ళు ఎవరంటే సాక్షాత్తుగా యోసేపు ఒక 2 కుమారులు, 2 కుమారులు. కొట్టండి గట్టిగా చెప్పండి. యోసేపు ఒక 2 కుమారులు. ఈ అమెరికా దేశస్తులు ఎవరంటే మనస్సేకు పుట్టిన కుమారులు అనమాట. మనస్సే వంశం. 49 నుండి 27 యోసేపు కుమారులు 2. వారిని కూడా యాకోబు తన కుమారులాగా దీవించేశాడు బైబిల్లో. సో ఆ యోసేపు కుమారులు ఒక అతను ఇబ్రాహీం, ఇంకొక అతనేమో మనస్సే. ఈ మనస్సే ఎవరంటే యునైటెడ్ స్టేట్ అమెరికాలో ఉన్న వాళ్ళు అనమాట. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ఈ బెంజమిన్ గురించి బైబిల్లో 27. బెన్యామీను చీల్చినట్టి తోడేలు, అతడు ఉదయమందు ఎరను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొనును. ఇది దేవుని బిడ్డలారా, ఆఫ్రికా వాళ్ళ ఒక భాగాన్ని చూపిస్తుంది. ఆఫ్రికాలో 2 భాగాలు ఉన్నాయి. దాంట్లో ఒక్క భాగాన్ని చూపిస్తుంది. దేవుని నామానికి స్తోత్రం. ఒక్క భాగం ఎవరంటే నోవాకు శపించిన వాళ్ళే ఆఫ్రికా దేశంలో ఉన్న ఒక్క భాగం. మరి ఒక భాగం ఎవరంటే బెంజమిన్ అని పిలువబడుతున్న బెన్యామిన్ గోత్రత్వ వాళ్ళనమాట. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరు అంటే, మనలనే దేవుడు అన్నీలు అన్నాడు. అన్నియ గోత్రానికి సంబంధించిన వాళ్ళు మనము. అయితే యేసుక్రీస్తు మన కోసం పుట్టి మనలను ఈ గోత్రంలో ఉన్న వారి కంటే గొప్పవాళ్ళుగా దేవుడు చేశాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గలాతీ పత్రికలో ఏమని ఉందంటే, గ్రీకుడు అంటూ లేదు, యూదుడు అంటూ లేడు. 3:28 యేసుక్రీస్తు ద్వారా మీరందరూ దేవునికి కుమారులు అయ్యారు. మన ఆశీర్వాదం ఏది తెలుసా? యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదం అంతా మన ఆశీర్వాదం అయింది. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. నేను ఇవన్నీ కాల్కులేట్ చేసినప్పుడు నాకు ఒకటి బాగా అర్థమైందండి. దేవుడు ఏది పలుకుతే అదే మన జీవితంలో చివరి దాకా కనపడతాయి. దేవుడు తన నోటితో ఏది పలుకుతాడో అదే మన జీవితంలో చివరి దాకా కొనసాగించబడతాయి. ప్రభు చెప్పిన యాకోబు కుమారుల గురించి ఒక్క మాట చెప్పాడు, నువ్వు నది వలె వ్యాపిస్తావన్నాడు. ఈరోజు హోల్ గ్లోబుల్లో ఉన్న వాళ్ళందరూ ఎవరంటే యాకోబు యొక్క కుమారులు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఒక మాటతో నది వలె నువ్వు వ్యాపిస్తావన్నాడు. నదికి ఉన్న ప్రత్యేకత అంటే వ్యాపించేస్తాయి. ఈవెన్ ఇక్కడ చూడండి, గోదావరి చిన్న నది అయినప్పటికీ దీనికంటే పెద్ద నదులు మన దేశంలో ఉన్నాయి. అయినప్పటికీ ఈ గోదావరి ఎన్ని రాష్ట్రాలను, ఎన్ని జిల్లాను, ఎన్ని పట్టణాన్ని, ఎన్ని గ్రామాలు దాటుకుని వస్తుందో చూడండి. అలాగే దేవుడు మనల్ని చూసి అంటున్నాడు, నువ్వు వ్యాపిస్తావు. నా కుమారుడైన యేసుక్రీస్తుకు చెప్పిన దీవెనలన్నీ నీ జీవితంలో కలగబోతున్నాయి. నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. నా కుమారుడైన యేసుక్రీస్తు ఏ ఆశీర్వాదములైతే తీసుకొని ఈ భూమికి వచ్చాడో ఆ ఆశీర్వాదాలన్నీ నీకు సొంతం కాబోతున్నాయని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మత్తయి సువార్త 10:6 యాకోబు వంశంలో నశించిపోయిన గొర్రెల ఎత్తుకు పంపిస్తున్నానంటే ఏ గొర్రెల నశించిపోయిందంటే లేవి గోత్రం. లేవి గోత్ర వారి దగ్గరికి నేను పంపుతున్నానని దేవుడు చెప్పి
తోమాను పంపించాడు. ఈ తోమా కూడా ఎక్కడికి వచ్చాడంటే మొట్టమొదటిగా ఎవరికి సువార్త అందించబడి తెలుసా? ఆర్యులకు అందించబడింది. ఆర్యులు ఎవరు? ఈ బ్రాహ్మణులు ఎవరు? యాకోబు యొక్క కుమారులు. ఇప్పుడు కాకపోయినా మన దేశంలో ఉన్న ప్రతి బ్రాహ్మణుడు నిజమైన దేవుడు తెలుసుకోవాల్సిందే. హల్లెలూయా. దేవుడు లేవి గోత్రం అని పిలువబడుతున్న ఆర్య సమాజాన్ని దేవుడు పట్టుకోబోతున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనమందరం గుడ్డితనంగా ఉన్నప్పటికీ దేవుడు ఇశ్రాయేల్ వంశంలో మరి కనిపించకుండా నశించిపోయిన గొర్రెలెత్తకు పంపుతున్నానని చెప్పాడు. మొట్టమొదటిగా తోమా ఎవరికి సువార్త చెప్పాడంటే కేరళ బ్రాహ్మిన్స్కి మొట్టమొదటిగా సువార్త చెప్పాడు. మన దేశంలో ఉన్న ప్రథమ ఫలం ఎవరంటే, మొట్టమొదటిగా రక్షించబడిన వాళ్ళు ఎవరంటే బ్రాహ్మణులు అనమాట. నీ ఆశీర్వాదం కొలతలేని ఆశీర్వాదం. ఎందుకంటే మనం అలాగ సైడ్ అయిపోయాం. రోమన్స్ సైడ్ అయిపోయారు. హల్లెలూయా. మనము సైడ్ అయిపోయాము. మన ఎట్టూ చేరని వాళ్ళము. మన కోసం యేసుక్రీస్తు రక్తాన్ని కార్చాడు. మనల్ని ఆయన బిడ్డగా చేర్చాడు. యేసుక్రీస్తు ద్వారా మన అబ్రహాముకి యాకోబుకు పిల్లలు అయ్యాము. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యాకోబుకు 13 మంది పిల్లలు. మీ కుటుంబాన్ని దేవుడు కట్టబోతున్నాడు, మేలు చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. మీ ఆర్థిక ఇబ్బందుల నుండి, అప్పుల సమస్య నుండి పూర్తిగా దేవుడు విడుదల చేయబోతున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒక బ్రేక్ త్రూ రాబోతున్నాయి. నోవాగు కుటుంబం, నోవాగు తరం, నోవాగు పిల్లలు కామ్ అని కుమారుడు శపించబడ్డాడు. ఆ శపించబడిన 2 పిల్లలు ఆఫ్రికా సంబంధించిన వాళ్ళు నిజంగా శాపనార్థంగానే జీవించారు. కానీ యేసుప్రభు పుట్టిన తర్వాత ఆ ఆఫ్రికా వాళ్ళు ఎంత గొప్పగా దేవుడు దీవించాడు. హల్లెలూయా. ఆఫ్రికా దేశం నుండి ఈరోజు టీబీ జోషువా అని దైవ సేవకుడు దేవుడు లేపాడు. మన తరంలో గొప్ప దైవ సేవకుడు. బ్రన్నాడు బ్లెస్సింగ్ అని దైవ సేవకుడు లేపాడు. ఇంకా గొప్ప వాళ్ళు ఆఫ్రికా వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ యేసు ద్వారా ఆశీర్వదించబడిన వాళ్ళే. మనకు శ్రేష్ఠత్వ ఆశీర్వాదం రాలేదు, కానీ మనకి ఈ ఆశీర్వాదం యేసుక్రీస్తు ద్వారా మనకు ఆశీర్వాదం వచ్చింది. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఈ వారం లోపల ఏదో ఒక అద్భుతం జరగబోతుంది, ఏదో ఒక మేలు జరగబోతుంది, ఒక బ్రేక్ త్రూ రాబోతున్నాయి. నిన్ను ఏడిపిస్తున్న ఆర్థిక ఇబ్బంది నుండి బయటకు రాబోతున్నా. నీ భర్తను రక్షించబోతున్నాడు, నీ కుటుంబాన్ని మార్చబోతున్నాడు, నీ రోగ శాప నుండి విడుదల చేయబోతున్నాడు, నీకు స్వస్థత జరగబోతుందని ప్రభు చెబుతున్నాడు. ఇప్పుడే ముట్టండి ప్రభు, ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. రాజమండ్రిలో దైవిక స్వస్థత కూడిక ఆగస్టు 14వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, రాజమండ్రి. వివరాలకు 9494940072 and 73. హల్లెలూయా. తగ్గిపోయిందా? చెప్పు. యేసు నన్ను ముట్టాడు, ఆయన తాకిడి ఆయన నన్ను స్వస్థపరిచింది. చూడండి, ఈవిడ ఎవరు కనపడితే వాళ్ళు కొట్టేదంట. ఇక్కడ మందిరానికి వచ్చిన తర్వాత దేవుడు తాకిడిని అనుభవించిన తర్వాత ఇప్పుడు చెబుతుంది, ఆవిడే అంటుంది నేను బాగుపడిపోయాను అంటుంది. నేను ఎవరు స్వస్థపరిచాను? ఇంతకాలం నువ్వు ఎందుకు అలా ప్రవర్తించావు అంటే ఇతరులను కొట్టేదాని వెంట, విస్తారంగా మాట్లాడేదాని వెంట ఎందుకు అలా ప్రవర్తించావు? తెలియదండి. ఇప్పుడు అలా ప్రవర్తిస్తావా? లేదండి. నేను ఎవరు బాగు చేశాను? వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు? రండి, మీరు కూడా రండి. ఏమో ఎక్కడికి వస్తున్నారు? ఏంటి వీడు మీకు ఏమవుతుంది? అమ్మాయి అండి. ఏంటి ఈమె ఒక ప్రాబ్లం ఏంటి? అదో మెంటాలిటీగా ఉండి పిల్లల్ని అసలు పట్టించుకోలేదండి, భర్తను పట్టించుకోలేదండి. అలా తిరుగుతూ నిద్రతో కొడుతుందండి, ఏమన్నా అంటే కొట్టిదండి. ఇప్పుడు మీ అమ్మాయిలో మార్పు వచ్చింది. ఇప్పుడు దేవుని ఆత్మ తాకింది. హల్లెలూయా. అమ్మా, దేవుని ఆత్మ తాకింది. ఎందుకు మీకు జుట్టులా ఊడిపోయింది? ఏమైందమ్మా? ఆలోచనతో ఊడిపోయిందండి. అలా కూర్చొని నిద్రపోకుండా అలాగ ఆలోచన. అయ్యో, ఎన్ని సంవత్సరాల బాధపడింది అమ్మా? ఎన్ని సంవత్సరాల బాధపడ్డా?
8 సంవత్సరాల నుంచి చూడు, ఈవిడకైతే తెలియదంట, ఎందుకంటే ఈజ్ టోటల్లీ ఆబ్సెంట్. ఈవిడకైతే తెలియదంటుంది, వాళ్ళ అమ్మగారు అంటుంది 8 సంవత్సరాలుగా ఇటువంటి మెంటల్ అయిపోయి పిచ్చి అయిపోయింది, ఈ రోజు నా కూతురుని యేసయ్య బాగు చేశాడు, తెలివి వచ్చేసింది అని అంటుంది. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఇటువంటి క్షణదయపడిన వ్యక్తిని బాగు చేశాడు. ఆయనకు బుద్ధి తెలివి వచ్చి నార్మల్ అయ్యాడు. ఈ రోజు అదే యేసుక్రీస్తు ఈమెను ముట్టి ఉన్నాడు. 2000 years back, Jesus Christ has touched a demon-possessed man. He is a legion-possessed man. Jesus has touched him and he became normal and he was quite well. But now the Lord has again touched this sister and she became quite normal. అమ్మా, నిన్ను ఎవరు నార్మల్ స్థితికి తీసుకొచ్చింది? ఎవరు? యేసయ్య. నిన్ను విడుదల చేసింది ఎవరు? యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి దేవపరచండి. అమ్మా, నీ పేరే? సీతారత్నం అండి. మీకు మెడ దగ్గర ఎంత పెద్ద గడ్డలు? పెద్ద గడ్డండి, కొబ్బరికాయ ఎంత ఉందండి. చూడండి, సీతారత్నం గారు తణుకు దగ్గర నుండి వచ్చారు. This mother's name is Sita Ratnam. She is coming from Tanuku. ఆమెకి గడ్డ ఉందంట. ఆ గడ్డ ఒక సైజును కొబ్బరికాయకి పోలుస్తుంది. అంత పెద్ద గడ్డ వేలాడుతూ ఉండేదంట. She was saying that she had a big swelling over left side of her neck. She was comparing the swelling as of a coconut. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే అవన్నీ కోసి బయటికి తీయాలని చెప్పారంట. But when she consulted the doctor examined and told that it need to be opened and it need to be drained. అయితే ఈ సహోదరి నేను ప్రేయర్ చేసిన ఆ అనాయింటెడ్ కర్చీఫ్ ని తీసుకెళ్లి ఈ బిడ్డ మీద పెట్టిందంట, ఈ తల్లి గారి మీద. But this sister standing next to her is her daughter. She took the anointed hanky from me and she placed this anointed hanky over that swelling. అలాగా పెట్టగానే లోపల ఉన్న చీము బ్లడ్ అంతా మొత్తం బయటకు వచ్చేసిందంట. ఈవిడ అంటుంది 2 చీరలు పట్టగలిగినంత చీము బయటకు వచ్చింది అంటుంది. She was saying that as soon as the hanky was placed on the swollen side, immediately the pus which was inside that swelling, it started to drain and it wetted nearly 2 cloths. హల్లెలూయా. చూడండి, ఈ సహోదరి పేరు చంటమ్మ. చూడండి, మనవడు ఈ అబ్బాయి రాని అలా సొమ్మసిల్లిపోయాడు. See, this mother's name is Chantama. His grandson is having a heart problem and day by day he is becoming weak. సో సడన్ గా నేర్చబడి ఒకలాగా సొమ్మసిల్లిపోయాడు. So suddenly one day he becomes so weak and he fainted. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్లు అన్ని పరీక్ష చేసి 2 ప్రాబ్లం చెప్పారంట. ఒకటి ఊపిరితిత్తులు పాడైపోయినట్టు ఉంది. నెంబర్ 2 ఏంటంటే హార్ట్ ఫెయిల్ అయిపోయి ఉంది. కాబట్టి ఈ అబ్బాయి అన్నారండి, బ్రతకడని చెప్పారంట. When they took the child to the hospital, doctor said that there are 2 problems. There is a problem in the lungs and even the heart function is not normal. The heart failed. So the doctor said that he would not live. ఈ మాట 20 రోజులు హాస్పిటల్లో ఉన్న తర్వాత డాక్టర్లు చెప్పిన మాట. This was the word which doctors kept him 20 days in observation. Later they said this word. ఎంతో కృంగిపోయారు. వెంటనే దగించగనికి ఫోన్ చేశారు. Immediately they called to our Dahinchagni ministry. అప్పుడు ప్రార్థన చేసి బ్రతుకుతారని చెప్పారు. Then our prayer warriors prayed and said that he would surely live. దేవుడు ఆ రోజు నైట్ బిడ్డను స్వస్థపరిచాడు. మరలా హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్లు ఎగ్జామ్ అన్ని చేసేసి ఇప్పుడు ఈ యొక్క లంగ్స్ బాగుంది, ఊపిరితిత్తులు బాగుంది, హార్ట్ బాగుంది, ఈ బిడ్డల గురించి ఏం బాధపడుకోవాల్సిన అవసరం లేదు, నార్మల్ అయిపోయాడని డాక్టర్లు చెప్పారంట. That day when our people prayed, he received the healing, and next day when they took him to the hospital, doctors tested him and said he is completely all right and there is nothing to fear. మీ యొక్క ఆరాధనకి క్రమంగా రావటం బట్టి, ఎప్పటికప్పుడు దేవుడు అద్భుతం చేయటం బట్టి మేము బ్రతికిపోతున్నాము. దేవుడు ఈ ఆరాధనకి రావడం ద్వారా మేము దీవించబడ్డామని సాక్ష్యం ఇస్తున్నారు. See, this family is testifying that we were all soaked in many sort of problems, but as we are attending this meeting and this worship crusade, we were receiving blessing and God blessed us. లాస్ట్ సండే చాలా వేదనతో అమ్మగారు అలాగే ఈ సహోదరి కూడా వచ్చారు. తన ఉద్యోగం లేదని బాధతో లాస్ట్ సండే మా ఇంటికి వచ్చారు. నేను ప్రేయర్ చేసి, అమ్మ నువ్వు త్వరగులోనే సాక్షి చెప్పబోతున్నా, నీకు మంచి ఉద్యోగం ఇవ్వబోతున్నానని దేవుడు చెప్పాడు. నెక్స్ట్ మండే, నేను సండే ప్రేయర్ చేశాను, మండే బెస్ట్ స్కూల్లో టీచర్గా, ఇంగ్లీష్ టీచర్గా అపాయింట్మెంట్ అయ్యారు. గట్టిగా చెప్పండి కూడా దేవపరచండి. హల్లెలూయా. హృదయ వాంఛలు దేవుడు తీర్చేశాడు. గట్టిగా చెప్పండి కూడా దేవపరచండి.
Last Sunday, this sister came to my home with a prayer request regarding her job. She came in a troublesome situation. At such condition, I prophesied and I told that before 1 week, you will get a nice job. The very next day after my prophecy, she got a nice job as an English teacher in a reputed school. All glory to God. హల్లెలూయా. రాజమండ్రిలో దైవిక స్వస్థత కూడిక ఆగస్టు 14వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, రాజమండ్రి. సికింద్రాబాద్ మహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్ లో దహించు అగ్ని మినిస్ట్రీస్ వారు నిర్వహించు అసాధారణమైన ఆశీర్వాద కూడిక ఆగస్టు 15వ తేదీన సాయంత్రం 5:30 నుండి ప్రారంభించబడును. స్థలం మహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు సెల్ 9494940074 and 75. విజయవాడలో సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడిక ఆగస్టు 15వ తేదీన రాత్రి 7 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. అమలాపురంలో దహించు అగ్ని ఉపవాస ప్రార్థన కూడిక ఆగస్టు 21వ తేదీన ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. స్థలం నల్లవంతెన దిగువన ఉన్న అంబేద్కర్ కమ్యూనిటీ హాల్, అమలాపురం. మరిన్ని వివరములకు సెల్ 9849408291. రాజమండ్రి దహించు అగ్ని ఆడిటోరియంలో అభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమండ్రి. సెల్ 9494940072 and 73. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించండి 8019166668 మరియు 8019766668. అకౌంట్ నేమ్ ఏ థామస్, SBI అకౌంట్ నంబర్ 10534887625. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, APPM బ్రాంచ్, రాజమండ్రి. Our address Dr. Thomas, Dahinchu Agni Ministries, Nataraj Theatre, Rajamandri. PIN 533105, East Godavari District, Andhra Pradesh, India. నీవు పుట్టకపోతే రక్షణయే లేదు.